అందరి ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి ప్రభు మరి ఒక దినం మనకు అనుగ్రహించాడు. ఆయన వాక్యాన్ని ధ్యానించడం కొరకై ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, సోదరులారా, ప్రియమైన శ్రోతలారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథాన్ని మనం అనుదినము ధ్యానించాలి. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి ఎంతగా మనం ధ్యానిస్తూ వస్తామో అంతగా దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఉంటాము. ఆయన స్వరాన్ని వినగలము. శాంతి సమాధానాలు మనం పొందగలము. సంతోష ఆనందాలు పొందగలము. ఈ రోజున మనం ధ్యానించబోయేటటువంటి అధ్యాయం ద్వారా అనేకమైన పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. ఏలైనగా పోయిన ప్రేమను ఎలాగ మనం పొందగలమో, అన్నదమ్ముల మధ్యలో ఐక్యత ఎలాగ రాగలదో, అన్నదమ్ములో ఆప్యాయత ఎలాగ పెంచగలమో అది దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు. మనం అట్లా తగ్గించుకొని విధేయులమైపోయి అనేకులను మనం ఎలాగ సంపాదించుకోగలమో దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోగలం. అంతేకాదు, మన ఆత్మీయమైనటువంటి ప్రయాణంలో అనేకమైనటువంటి ఒడుగుదొడుగులో వస్తుంటున్నప్పుడు వాటిలో మనం ఎలాగ నడవాలో అవి కూడా చెప్పేది దేవుని యొక్క వాక్య సత్యం. ప్రియమైన సోదరుడా, ఈ వాక్యం అనేది మన బంధాలను పెంచుతున్నది. పోగొట్టుకున్నది సంపాదించుకుంటాము. శాంతి సమాధానాలు పొందుతాము. ప్రేమ ఐక్యతలు పొందుతాము. అన్నదమ్ముల్లో ఐక్యత, అక్క చెల్లెల్లో ఐక్యత, బంధువర్గంలో ఐక్యత, తదుపరి వ్యవసాయకులు విశ్వాసుల మధ్యలో ఐక్యత, ఆ తర్వాత మానవులు దేవదూతలతో ఐక్యత. ఎంత గొప్ప గ్రంథం ఇది! ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి గ్రంథము! గ్రంథరాజము, గ్రంథములకు గ్రంథమే, వేద గ్రంథం ఇది. ఇట్టి గ్రంథాన్ని మనం అనుదినము ధ్యానిస్తూ, తరిస్తూ, సంతోషిస్తూ, ఆనందిస్తూ ఉంటే మనము మన యొక్క వ్యక్తిగత జీవితాలు, మన కుటుంబ జీవితాలన్నీ కూడా, మన సంఘము కూడా ఎంతో ఆశీర్వదించబడుతున్నది. అట్టి అనుభవాలను ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేమగల మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రి మమ్మల్ని కాపాడి భద్రపరిచి ఉదయకాలంలో సజీవులుగా ఉంచినారు. మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల ధ్యానం కొరకై మీ దాసుని అభిషేకించండి. అనేకులకు మేలుకరమైనటువంటి వర్తమానం దయచేస్తున్నారండి. మా జీవితాలు, మా కుటుంబాలు, మా సంఘాలు, మా సేవ, మా దేశము, మా ప్రజల కొరకై ప్రభువా మీరు ఉద్దేశించిన మీ తలంపులన్నీ కూడా మీరు తెలియచేయమని ప్రార్థన చేస్తూ, వినే వారందరికీ క్షేమాభివృద్ధి కలుగు చేయమని, వారికి ఎంతో ఆత్మీయత, అనేకమైన పాఠాలు నేర్చుకున్నట్లు సహాయపడుతుందిగా వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధనామమున స్తుతించి ప్రార్థించి కనపరచి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజున ఆదికాండము 33వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతూ ఉంటున్నాం. గత 32 అధ్యాయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. దాదాపుగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలు 30 అధ్యాయాలే, 32 అధ్యాయాలు మనం ధ్యానించాం. ఇప్పుడు ఏప్రిల్ నెలలో నుండి మనం 31 నుంచి ధ్యానిస్తూ వస్తుంటున్నాం. ఈ రోజున 33కి వచ్చేసాం. ఈ 33 అధ్యాయంలో దాదాపుగా 20 వచనాలు ఉంటాయి. ప్రభు ఇచ్చిన సమయం కొలది మనం వాటిని ధ్యానించడం కొరకై ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొదటి వచనం అంటున్నాడు, యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు యోసేపు 400 మనుషులను వెంట పెట్టుకొని ఎదురు వస్తున్నాడు అనే మాట మొట్టమొదటి మనం చూడాలి. కాబట్టి ఇప్పుడు యాకోబు ప్రయాణమయ్యాడు. ఎక్కడ ప్రయాణమయ్యాడు? తన సొంత దేశము, తన సొంత అన్నదమ్ముల దగ్గరకు మరి ప్రయాణం అయ్యి వెళుతూ ఉంటున్నాడు. ఈ మధ్య కాలంలో తనకు అనేకమైన అనుభవాలు వచ్చినాయి. మొదటి అనుభవంలో చాలా భయపడ్డాడు. ఆ తర్వాత ఈ భయంతో తన యొక్క భార్య బిడ్డలను, మందలను ముందు పంపించేశాడు. ఎబోరేవు దాటిపోయినాడు. ఇప్పుడు ఎబోరేవు దగ్గర దేవునితో పోరాడాడు. దేవుని ద్వారా ఆశీర్వాదం పొందాడు. పేరు కూడా మార్చబడినది. తదుపరి తన యొక్క జీవిత విధానం ఒక ఆశ్చర్యకరమైనటువంటి విధానం ఇక్కడ మనం చూస్తూ వస్తాం.
కాబట్టి ఇక్కడ ఇది ఏమి తెలియజేస్తుందంటే, మొట్టమొదటిగా మార్పు చెందినటువంటి విశ్వాస యొక్క జీవితం ఎలాగ ఉండబోతున్నదో, ఇక్కడ వరకు కూడా ఒక నామకార్థమైనటువంటి క్రైస్తవుడుగాను, నామకార్థమైనటువంటి యొక్క విశ్వాసిగాను, నామకార్థమైనటువంటి యొక్క యూదుడుగాను, హెబ్రీయుడుగాను ఈ యొక్క యాకోబు కనబడుతున్నాడు. కానీ ఇక్కడ నుంచి తనలో ఒక మార్పు చెందినటువంటి వ్యక్తిగా కనబడబోతుంటున్నాడు. ఆ మార్పులు ఏందో గమనిస్తాం రండి. ఇక్కడ కన్నులెత్తి చూసినప్పుడు మరి యేసేవు 400 మందిని పెట్టుకొని వస్తూ ఉంటున్నప్పుడు భయపడిపోయినాడు. కానీ ఇప్పుడు మాత్రము ప్రేమ పుట్టుకొచ్చింది. అంతకుముందు అయితే భయం ఉన్నది, ఇప్పుడైతే ప్రేమ హృదయంలోకి వచ్చింది. ఎప్పుడు? మార్పు చెందిన తర్వాత, ఎప్పుడు? దేవునితో పెనుగులాడిన తర్వాత, ఎప్పుడు? దేవుడు తనను కొట్టి ఆశీర్వదించిన తర్వాత, తన యొక్క పేరు కూడా మార్చబడిన తర్వాత. గమనించినారా? ఇప్పుడు తనలో ప్రేమ వస్తున్నది. కాబట్టి వాళ్ళ అన్నయ్య గారు వస్తుంటున్నారు. ఇప్పుడు తమ్ముడు ఏం చేస్తాడంటే, యాకోబు ఏం చేస్తాడంటే, గుంపులుగా విభాగించాడు. దాసి పిల్లలు, ఆ తర్వాత మరి లేయా పిల్లలు, తర్వాత రాహేలు పిల్లలకు వీళ్ళకి అప్పగించాడు. మీరందరూ వస్తారండి అని చెప్పాడు. తను పరిగెత్తుకుంటూ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. వెళుతూ నేల మీద 7 సార్లు సాగిల పడుతూ ఉంటున్నాడు. 7 సార్లు సాగిలు పడ్డాడు. 7 అనేది సంపూర్ణమైన సంఖ్య. ప్రియులారా, అక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. అన్నయ్యని చూడటంతోనే మరి తనలో ఏమొచ్చిందంటే తగ్గింపు వచ్చింది, వినే విధేయత వచ్చింది. భూమి మీద సాగిల పడుతూ ఉంటున్నాడు. అనగా ప్రభువుని నమ్మిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తిలో రావాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే తగ్గింపు విషయము. మన జీవితాలు తగ్గించుకోవాలా, హెచ్చించుకోకూడదు. ప్రభు నమ్ముకోకముందు నీ చదువుని బట్టో, నీ ఉద్యోగాన్ని బట్టో, లేక నీ అంతస్తుని బట్టో, లేక నీ బంధుత్వాన్ని బట్టో, నీ వంశావళిని బట్టో, దేనిని బట్టో నువ్వు ఒకవేళ అతిశయించమనుకోవచ్చు. కానీ ప్రభువును నమ్మిన తర్వాత, ప్రభువును దర్శించిన తర్వాత, ప్రభు నిన్ను మార్చిన తర్వాత నీలో అలాంటి గర్వం అనేది ఉండకూడదు. ఇది మొదటి పాఠముగా మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు తగ్గించుకుంటున్నాడు, పోతున్నాడు, సాగిల పడుతున్నాడు నేల మీద. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 7 సార్లు సాగిల పడుతున్నాడు. అన్నయ్య గమనిస్తున్నాడు, అరే వీడు ఇంతమంది నన్ను మోసం చేశాడు. రకరకాలంటూ యుక్తిపరుడుగా ఉండేవాడు, రకరకాల మాటలు మాట్లాడుతుండేవాడు. ఇప్పుడు ఏమైంది వీడికి? ఇంతగా తగ్గింపు ఎలాగొచ్చింది? ఆశ్చర్యపోతున్నాడు అన్నయ్య. అవును, నీలో నాలో మార్పు వచ్చినప్పుడు, మనలో మార్పు వచ్చినప్పుడు, నిజమైనటువంటి దైవత్వం మనలోకి వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపడిపోతారు. బంధువులు ఆశ్చర్యపడతారు, స్నేహితులు ఆశ్చర్యపడతారు, ఇరుపురు వారు ఆశ్చర్యపడతారు, మనం చూసేవారు అందరూ కూడా ఆశ్చర్యపడతారు. ఎందుకంటే ఇంతకుముందు జీవితం ఒక రకంగా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి జీవితం మరొక రకంగా ఉంది. ప్రియమైన సోదరుడా, ఇది మొదటి పాఠముగా నేర్చుకోవాలి. సరే, తమ్ముడు అలాగా ఉన్నప్పుడు అన్నయ్య కూడా ఎలాగా ప్రవర్తిస్తున్నాడో తెలిసిన, వీడు నాకు మోసం చేశాడు, నా జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, ఆ కక్ష, క్రోధము అవన్నీ తనలో ఉన్నప్పటికీ ఇప్పుడు తమ్ముడు చూసేటప్పటికీ తన హృదయం కూడా మార్పు చెందుతుంది. తన హృదయంలో కూడా గొప్ప మార్పు వచ్చేసింది. ఇప్పుడు అవన్నిటినీ మర్చిపోతున్నాడు. వాటన్నిటి విషయాల్లో తలంపులోకి రావటం లేదు. యాకోబు ఏం చేశాడో, ఏమి మోసం చేశాడో, ఎలాగ ప్రవర్తించాడో, ఏమేమి చేస్తున్నాడో అవన్నీ మర్చిపోయాడు అన్నయ్య. పరిగెట్టుకుంటా వచ్చాడు తమ్ముని దగ్గరకు. ఈ కార్యం ఎవరు జరిగించాడు? దేవుడే జరిగించాడు. మొదటిగా నమ్మినటువంటి మనముగానే తగ్గించుకుంటే, నమ్మనటువంటి యొక్క అన్యజనాంగాలైనా, నమ్మనటువంటి నీ అన్నదమ్ములైనా, అక్క చెల్లెండ్రైనా, నమ్మనైనటువంటి నీ బంధుమిత్రాదులు ఎవరైనా కూడా నీలో వచ్చినటువంటి మార్పును బట్టి దేవుడు వాళ్ళలో కార్యం చేస్తాడు. ఇలాంటి అనుభవం మనలో ఉందా? ఈ మొదటి పాఠాన్ని మనం చాలా చక్కగా నేర్చుకోవాలి. ప్రియమైన సోదరుడా, మార్చినటువంటి మనము తగ్గింపు జీవితం అవసరం. ప్రతి ఒక్క వ్యక్తికి తగ్గించుకోవాలా. దేనిని బట్టి అతిశించకూడదు, దేనిని బట్టి గర్వించకూడదు. సరే, ఇలాగొచ్చేసారు.
అన్నదమ్ములుగా వచ్చారు, ఒకరినొకరు చూసుకున్నారు, కంట్రోల్ చేసుకోలేకపోయినారు, ఏడుస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా పరిగెట్టుకుంటూ వచ్చారు. వాళ్ళిద్దరు కూడా కౌగలించుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు, కన్నీరు కార్చారనే మాట 3వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ గమనించవలసిన విషయము 3-4 వచనాల్లో వారు హత్తుకున్నారు, కన్నీరు కార్చారు, ఆ తర్వాత మరి ముద్దు పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఈ విషయాలు మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి. హత్తుకోవటము దేనిని తెలియజేస్తుందంటే ఐక్యతను తెలియజేస్తున్నది. అన్నదమ్ముల మధ్యలో ఉండవలసిన ఐక్యత, భార్యాభర్తల మధ్యలో ఉండవలసిన ఐక్యత, తల్లిదండ్రులు బిడ్డల మధ్యలో ఉండవలసిన ఐక్యత, అలాగే మరి దేవుని సంఘములో దైవ సేవకుని శ్వాసుల మధ్యలో ఉండవలసిన ఐక్యత, సహోదరి మధ్యలో ఉన్న ఐక్యతను తెలియజేస్తున్నది ఈ కౌగలించుకోవడం అనేది ఒకటిగా. అందుకనే ఏ ఫెలోషిప్లో లేనటువంటి ధన్యత ప్రభు మనకిచ్చాడు. దైవజనుడు భక్సింగ్ గారు ఆయన జీవించినంత కాలము కూడా ఆయన చూడడానికి పోతే మొట్టమొదటిగా ఏం చేస్తాడో తెలిసిన, ఇలాగా చేయలేతే వందనాలు చెప్పడు ఆయన, లేకపోతే చేయబెట్టుకొని సెకండ్ అని అనడు ఆయన. చూడటంతోనే చేయబట్టుకుంటాడు, మనల్లాగే ఆయన అలాగా హత్తుకుంటాడు. నేను ఎన్నోసార్లు ఆయన హత్తుకున్నాను. అందుకనే ఆయనలో ఉన్నటువంటి ఆ చీము కొంచెం నాలో ప్రవహించి ఉండవచ్చు, ఆయనలో ఉన్నటువంటి యొక్క ఆత్మీయత కొంత నాలోకి వచ్చి ఉండవచ్చు, ఆయనలో ఉన్నటువంటి దైవత్వము నాలో కూడా కొంత వచ్చి ఉండవచ్చు. అది హత్తుకునే యొక్క విషయము, రహస్యము. అందుకనే ఈనాడు ఏ సంఘాల్లో కూడా లేదు, మన సంఘంలో కూడా కోల్పోతున్నాం. ఏం కోల్పోతున్నాం మనము? ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, దూరంగా ఉండేది అనుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వేరేగా ఉన్నాయి, అది వేరే విషయము. మామూలుగా కూడా దైవ సేవకుల్లో కూడా అని ప్రైజ్ లార్డ్. మరి కొంతమంది అయితే పెద్ద సేవకులు వెళ్ళి చేయెత్తుతారు, ఏదో అటు ఒక మినిస్టర్ లెవెల్ అంటారు, ఏది చేయెత్తను ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అంటా పోతూ ఉంటారు. ప్రియులారా, భక్సింగ్ గారు అలాగే ఎప్పుడు చేయాలి, హత్తుకునేవాడు ఆయన. అదే అక్కడే అంటే దాని అర్థం ఏంటి? హత్తుకోవడం అంటే ఏంటి? తల్లి బిడ్డను హత్తుకుంటుంటారంటే వాళ్ళిద్దరు ఐక్యత అని అర్థం. భార్యాభర్తలు హత్తుకోవడం అంటే వాళ్ళిద్దరు ఐక్యత అని అర్థం. అలాగే సంఘంలో దైవ సేవకులు శ్వాసలు హత్తుకోవడం అంటే వాళ్ళలో ఉన్న ఐక్యతను తెలియజేస్తున్నది. అందుకని ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఐక్యత, అన్నదమ్ములలో ఉన్నటువంటి ఐక్యత, పోగొట్టుకున్నటువంటి ఐక్యత, పోగొట్టుకున్నటువంటి ఆప్యాయత, పోగొట్టుకున్నటువంటి యొక్క ప్రేమ అనురాగ బంధాలు వారిద్దరు కలిసి ఇప్పుడు రెండవదిగా ఏం చేస్తున్నారంటే ముద్దు పెట్టుకుంటున్నారు. ముద్దు ప్రేమను తెలియజేస్తున్నారు. ముద్దు అనేది ప్రేమ. తల్లి బిడ్డను ముద్దు పెట్టుకుంటారంటే ప్రేమ చూపిస్తున్నది. అలాగే అన్నదమ్ముల మధ్యలో ఉండే ప్రేమ, అక్క చెల్లెల మధ్యలో ఉండే ప్రేమ ముద్దుగా కనబడుతుంటుంది, అనగా ప్రేమ భావన. కాబట్టి ప్రేమ కలిగినటువంటి వారికి ఇప్పుడు కనబడుతుంటున్నారు. ఒకప్పుడు ద్వేషాలు ఉన్నటువంటి అన్నదమ్ములు ఇప్పుడు ప్రేమ అనురాగాల్లోకి వచ్చినారు. రెండవ తలంపుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన సహోదరి, గతంలో అనేక విషయాలు జరిగిపోయి ఉండొచ్చు నీ జీవితంలో, మన కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో కూడా. అయితే జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, మనము తిరిగి ప్రభు మనం సమకూర్చినప్పుడు ఆ ప్రేమను మనం చూపించాలా, గతాన్ని మర్చిపోవాలి. అది నిజమైన క్రైస్తత్వం, అది యథార్థమైన క్రైస్తత్వం, అది వాక్యానుసారమైన క్రైస్తత్వం. అవే పాత కక్షలు, పాత అసూయలు, పాత పగలు పెట్టుకునేటటువంటి వారు క్రైస్తవులు కానేరరు. జరిగిన వాటిని తిరిగి అదే జ్ఞాపకం చేసేవాడు, మిత్రభావం కలుగు చేసేవాడు అనే మాటలు మరి సామెతల పుస్తకాల్లో మనం చూస్తాం ఆ మాట. అందుకనే వారి యొక్క కౌగిలి, వారి యొక్క ముద్దు పెడుతున్నారు. మూడవది మనం గమనించినట్లయితే కన్నీరు కారుస్తున్నాడు. కన్నీరు రెండు సందర్భాల్లో కారుస్తాం కదా. ఒక సందర్భంలో ఎప్పుడంటే ఎక్కువ దుఃఖంలో ఉన్నప్పుడు, ఎక్కువ బాధలో ఉన్నప్పుడు, నాకు ఎవరు లేరు అన్నప్పుడు కన్నీరు కారుస్తాం. రెండవది ఎప్పుడంటే ఎక్కువ సంతోషం ఉన్నప్పుడు, పట్టరానటువంటి యొక్క ఆనందం మనకు వచ్చినప్పుడు ఆనంద బాష్పాలు అంటారు. అలాంటి సందర్భంలో కన్నీరు కారుస్తాం. ఇప్పుడు వారి మధ్యలో దేవుడు పెట్టిన అన్యోన్యత, వారి మధ్యలో పెట్టిన దేవుని యొక్క ప్రేమ, వారి మధ్యలో దేవుని యొక్క గొప్ప సంకల్పం అంతా నెరవేరింది కాబట్టి కన్నీరు కార్చుకుంటున్నారు. ఇద్దరు కూడా కన్నీరుతో నింపబడుతున్నారు. ఒకే కుటుంబము. ఈ యొక్క మాటలు
ప్రత్యేకంగా దైవ సేవకులైన మనకు కూడా చాలా వర్తిస్తాయి. ఒకే కుటుంబం అనగా ఒకే రక్త సంబంధులు, ఏశావు యాకోబు ఒకే రక్తానికి చెందినటువంటి వారు. మనమందరూ కూడా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్తానికి చెందినటువంటి వారు. వారి మధ్యలో ఫస్ట్ అనేకమైనటువంటి అసూయ, పగ, ద్వేషాలతోటి ఏశావు యాకోబును చంపాలనుకున్నాడు. కానీ ఇప్పుడు మారిపోయినది పరిస్థితి అంతా కూడా. పెద్దవాడయ్యుండి తన్ను తాను తగ్గించుకొని తన సహోదరుడు చూసినప్పుడు ఆ ప్రేమను చూపిస్తుంటున్నాడు. అందుకనే హత్తుకుంటున్నాడు. పెద్ద సహోదరులారా, పెద్ద దైవ సేవకులారా, అనుభవం కలిగినటువంటి దైవ సేవకులారా, చాలామంది చిన్నవారు తప్పు చేసి ఉండవచ్చు. చిన్న సేవకులు కానీ, చిన్న విశ్వాసులు కానీ, లేక సహోదరులు కానీ, సహోదరులు కానీ తప్పులు చేసి ఉండవచ్చు. అయితే వారిని క్షమించే మనసు ఉన్నదా? వారిని తిరిగి చేర్చుకునే మనసు ఉన్నదా? వారిని కౌగిలించుకునే మనసు ఉన్నదా? వారిని ముద్దు పెట్టుకునే మనసు ఉన్నదా? వారి కొరకై కన్నీరు కార్చేటువంటి మనసు మనకున్నదా? అందుకనే వారిద్దరిలో అలాంటి యొక్క ప్రేమ రావడానికి కారణం ఏంటంటే యాకోబులో వచ్చినటువంటి మార్పు. దేవుడు ఆయనను దర్శించాడు. అక్కడ ఎంత శ్రేష్టమైనటువంటి పాఠమో చూసారా? ఇదే కాలం ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉంటే, ఎవరిని నేను పోగొట్టుకున్నావో, కుటుంబీకులు పోగొట్టుకున్నావా, బిడ్డలను పోగొట్టుకున్నావా, భర్తను పోగొట్టుకున్నావా, భార్యను పోగొట్టుకుంటున్నావా, ఆత్మీయ బంధువులు పోగొట్టుకుంటున్నావా, ఆత్మీయ సహోదరులు పోగొట్టుకుంటున్నావా? అయితే నీవు చేయవలసిన పని ఏంటంటే ప్రభు కొరకై తగ్గించుకో, ఆ ప్రేమను చూపించు, అనురాగాన్ని చూపించు, వారిని హత్తుకోవడానికి ప్రయత్నం చేయి. చాలా అద్భుతమైనటువంటి యొక్క పాఠాన్ని ఉదయకాల సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మనం గమనించినట్లయితే మరి 5వ వచనం నుండి 10వ వచనం వరకు మరికొన్ని విషయాలు ఇక్కడ మనం చూడబోతుంటున్నాం. ఏమన్నది ఇక్కడ అని మనం గమనిస్తే, ఇప్పుడు యాకోబు దగ్గరకు మరి 400 మందిని తీసుకొని ఏసేవు రావడానికి కారణం ఏమిటి అంటే, యాకోబును కొట్టడానికి కాదు, తిట్టడానికి కాదు, లేక యాకోబును జయించడానికి రాలేదు. వాళ్ళ మామగారు ఆ పని చేస్తున్నాడు. ఏం చేశాడు? బంధువులందరూ తీసుకొచ్చేసి యాకోబు దగ్గర అంతా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వచ్చాడు అక్కడ. కానీ దేవుడు ఆ సిచ్యువేషన్ మార్చేశాడు. కానీ ఇక్కడ 400 మందిని ఎందుకు తీసుకొచ్చాడంటే రిసీవింగ్ అనగా ఆయన ఎలాగా మనము ఆహ్వానించుకోవాలి. కాబట్టి ఏసేవు యొక్క హృదయం ఎలాగ ఉందంటే, నా తమ్ముడు చాలా దినాల తర్వాత వస్తున్నాడు, నా చెల్లెలు చాలా దినాల తర్వాత వస్తున్నది, నా అక్క చాలా దినాల తర్వాత వస్తున్నది, నా బంధువులు చాలా దినాల తర్వాత వస్తుంటున్నారు. ప్రభు నమ్ముకున్నటువంటి వారు, ఆత్మీయమైనటువంటి బంధువులు, ఒకే రక్త సంబంధంలో ప్రభు ఎరిగినటువంటి వారిని మనం రిసీవ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో రిసెప్షన్ అంటారు ఇది. అదే కదా, అందుకే కదా మనం ఇప్పుడు ఎవరైనా మినిస్టర్ వచ్చారనుకోండి, ఎవరైనా గొప్ప వ్యక్తులు వస్తున్నారనుకోండి, లేక దైవ సేవకులు ఎవరైనా వస్తున్నారు, మనం ఏం చేస్తాం? రైల్వే స్టేషన్కి వెళ్తాం రిసీవ్ చేసుకోవడానికి, అవతల బస్ స్టాండ్కి వెళ్తాం, లేకపోతే ఎయిర్పోర్ట్కి వెళ్తాం రిసీవ్ చేసుకోవడానికి. ఒకరపాము గుంపులుగా వెళతాం. ఎందుకంటే ఇదే దాని యొక్క మూలము. ఆ దినాల్లో ఉన్నటువంటి మూలాలే ఈ రోజున మనం కూడా పాటిస్తూనే ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. సరే, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏసావు అడుగుతున్నాడు, వీళ్ళందరూ ఎవరు అని అన్నాడు. ఈ యొక్క మరి స్త్రీలు కానీ, ఈ యొక్క యవన బిడ్డలు అక్కడ ఉన్నారు, చిన్నపిల్లలు, వీళ్ళందరూ ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నాకు దయచేసినటువంటి యొక్క బిడ్డలు, దేవుడు నాకు ఇచ్చినటువంటి కుటుంబము. ఇక్కడ రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. యాకోబు అప్పటి వరకు తన జ్ఞానము, తన బుద్ధి మీద, తన శక్తిని ఉపయోగించి మాట్లాడుతూ వచ్చిన వ్యక్తి ఇప్పుడు దేవుని మహింపరుస్తుంటున్నాడు. దేవుని మాట వస్తున్నది. అప్పుడు ఎలాగా మారుస్తున్నాడంటే, దేవుడు నాకు ఇచ్చాడు, ఈ బిడ్డలు ఎవరు? దేవుడు నాకు ఇచ్చాడు, ఈ భార్యలు ఎవరు? దేవుడు నాకు ఇచ్చాడు. అప్పటి వరకు నాకు రాహేలు కావాలా, నాకు లేయా వద్దు, నాకు జిల్ఫా వద్దు, నాకు బిల్హా కావాలా, నాకు ఆ బిడ్డలు వద్దు, ఈ బిడ్డలు కావాలా. ఒక రకమైనటువంటి యొక్క స్వార్థపూరితమైనటువంటి బుద్ధి కలిగినటువంటి యొక్క యాకోబులో ఎంత మార్పు వచ్చింది తెలిసిన? వీళ్ళందరూ కూడా దేవుడు ఇచ్చాడు అంటే ఏంటి? ఇప్పుడు తన హృదయము అందరికీ సమానంగా పంచిపెడుతున్నాడు. చాలా లోతైనటువంటి పాఠాలు ప్రియమైన సోదరుడా. తన బిడ్డలందరినీ సమానముగా చూస్తున్నాడు. అందుకనే తన అన్నయ్యతో చెప్తున్నాడు, దేవుడిచ్చినటువంటి బిడ్డలయ్యా వీడు నాకు, వీళ్ళందరూ దేవుడిచ్చినటువంటి బిడ్డలే. నువ్వు చెప్పగలుగుతున్నావా?
ఒకరిని ఎక్కువ ప్రేమతో చూస్తున్నావు, ఒకరిని తక్కువ ప్రేమతో చూస్తున్నావు. సంఘంలో కూడా అంతే, కొంతమంది ఎక్కువ ప్రేమతో చూస్తారు, కొంతమంది తక్కువ ప్రేమతో చూస్తారు. వీళ్ళందరూ దేవుడిచ్చినటువంటి బిడ్డలు, దేవుడిచ్చినటువంటి విశ్వాసులు, దేవుడిచ్చినటువంటి ఆత్మలు, అందరినీ సమానంగా చూద్దాము. వారు ఎవరైనప్పటికీ కూడా చదువున్నా చదువులేకపోయినా, ధనవంతులైనా పేదవాళ్ళైనా, జ్ఞానులైనా అందరూ సమానం చూద్దామనేటటువంటి యొక్క మనసు మనకున్నదా? లేదే. అందుకనే ప్రియులారా, ఇక్కడ దేవుడిని ఘనపరుస్తున్నాడు. దేవుడిచ్చినటువంటి మనం ఏమంటాము? నా కుమారుడు అమెరికాలో ఉన్నాడు, నా కుమార్తె ఇంకొక ఆస్ట్రేలియా ఉన్నారు, నా బిడ్డలు నా బిడ్డలు నా బిడ్డలు నా బిడ్డలు ఎంత తెలివిగలవాడు, నా బిడ్డలు ఎంత గొప్పవాడు, నా బిడ్డలు ఎంత స్థాయికి ఎదిగారు. ఇదే కదా మనం చెప్పేటటువంటిది. కానీ యాకోబు అలాగంటున్నా, దేవుడు నాకు ఇచ్చినటువంటి బిడ్డలు. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు 127లో, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని అన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి బహుమానాలు ఇవన్నీ కూడా అని వాళ్ళందరికీ చెప్పాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, దాసులు వెళ్ళి ఏశావుకు సాగిలపడుతుంటున్నారు. రెండవదిగా లేయా వెళ్ళి సాగిలపడుతున్నారు. మూడవదిగా రాహేలు కూడా వెళ్ళి సాగిలపడుతున్నాడు. అంత ముందుగానే మరి ఇక్కడ యాకోబు సాగిలపడ్డాడు కదా. మనకి ఇక్కడ ఏం తెలియచేస్తుందంటే, కుటుంబ వ్యవస్థలో ఉండవలసినటువంటి గౌరవ మర్యాదలు అనగా, ఇప్పుడు యాకోబు యొక్క భార్యలు ఎలాగా ట్రీట్ చేయవచ్చు? ఈయనెవరో, ఈయనకేంటి మేము సాగిలి పడేది అనుకోవచ్చు కదా. లేదు, వారిలో కూడా వచ్చినటువంటి యొక్క వినయ విధేయతలు చూడండి, తగ్గింపు స్వభావం వారిలో కూడా ఉన్నది. యాకోబు యొక్క అన్నగారు బాబాయ్ అవుతారు కదా మన భాష ప్రకారము. బావగారిని గౌరవిస్తున్నటువంటి యొక్క మరదలులాగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి సాగిలపడి ఆయనకు తగ్గించుకొని నమస్కారాలు పెట్టుకుంటున్నాం. ప్రియమైన సోదరుడా, ఈనాడు నీ కుటుంబాలు ఎలాగ ఉన్నాయి? మన కుటుంబాలు ఎలాగ ఉన్నాయి? గౌరవం అనేది ఉన్నదా? పెద్దలకు గౌరవం అనేది ఉన్నదా? మామయ్యలకు కోడలు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారా? చిన్నవారు పెద్దవారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తుంటున్నారా? లెక్క లేకుండా పోతూ ఉంటున్నారా? అందుకని ప్రియులారా, ఇంత ఆత్మీయంగా మారడానికి గల కారణాలు ఏంటంటే యాకోబులో వచ్చినటువంటి గొప్ప మార్పు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి, ప్రభు నా కుటుంబం కూడా ఇలాగ చేస్తే మంచిదే కదా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత అన్నాడు, తమ్ముడు ఆ మందలు అవన్నీ ఏంటి? గొర్రె మందలు అవన్నీ దేనికంటే, యాకోబు మాట్లాడిన మాట ఏంటంటే, నా ప్రభు కటాక్ష నా మీద ఉండునుగాక, మరి నీకు ఇష్టమైతే ఇది నాకు ఒక కానుకగా నీకు ఇస్తున్నాను అని చెప్పాడు. నా ప్రభు కటాక్ష నీ మీద ఉండాలంటే, చిన్నవాడైనటువంటి యాకోబు పెద్దవాడైనటువంటి అన్నయ్యను ఒక ప్రభువుగా చూస్తుంటున్నాడు. ప్రభు అంటే అర్థం ఏంటంటే, పరిపాలించే వారిని ప్రభువు అంటారు. ఇప్పుడు వరకు నా పరిపాలన కింద ఉన్నాను అన్నయ్య, నేను నీ పరిపాలన కిందకి వస్తున్నాను. పెద్దవాడు చిన్నవాడు పెద్దవాళ్ళకు లోపడాలి. చిన్న సేవకులారా, పెద్ద సేవకులను గౌరవించండి. వాడు చెప్పిన దానికి వినడంలో తప్పు లేనే లేదు. వారు అనుభవం కలిగిన వారు, శ్రమల గుండా వెళ్ళిన వారు, కష్టాలు గుండా వెళ్ళిన వారు, ఆకలి తప్పులు గుండా వెళ్ళిన వారు, ఎన్నో రకాలైనటువంటి సేవలో సిలువను మోసినటువంటి వారు. వారి మాట వినటంలో తప్పు లేనే లేదు. వారికి లోబడడం మంచిది. అందుకనే నా ప్రభువు కటాక్షం నా మీద ఉండాలని వాళ్ళ అన్నయ్యను ఒక దేవుడుగాను ఒక ప్రభువుగాను తను చూడగలుగుతుంటున్నాడు. ఇంతమంది ఎలాగా ఆకలి కొని దిక్కులేని వాడిగా నీ యొక్క జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా లెక్క లేకుండా మాట్లాడాడు. మరి మోసం చేశాడు డ్రెస్ వేసుకొని. అయితే ఇప్పుడు అలాగ లేదు. మార్పు ప్రియులారా, వారు మనసు పొందినట్లు అనుభవాలు ఇక్కడ మనం యాకోబు యొక్క జీవితంలో చూస్తుంటున్నాం. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే ముగింపులో యాకోబు యొక్క కుటుంబ వ్యవస్థ, యాకోబు యొక్క మంద, యాకోబులో మార్పు, ఆయన కుటుంబంలో ఉన్నటువంటి మార్పు, మందను నడిపించేటటువంటి విధానము ఇక్కడ మనం ధ్యానించబోతున్నాం. యాకోబు దేవుని యొక్క సేవకు గుర్తుగా ఉంటున్నది. దైవ సేవకులైన వారు కుటుంబాలుగా ఉండాలనేది రెండు విషయాలు తెలియజేస్తున్నది. మూడవదిగా వారికి ఇచ్చిన మందలను ఏ రీతిగా నడిపించాలనేటటువంటిది మూడవ భాగంలో ప్రభుత్వమైతే రేపటి దినాన మనం వాటిని ధ్యానించబోతూ ఉంటున్నాం. ఈ మాటలు ఉన్నటువంటి మనం
ఈ రోజున మార్పు చెందినటువంటి మనం మన కుటుంబ వ్యవస్థను ఎలాగ కట్టుకోవాలి, పెద్దలను ఎలాగా గౌరవించాలి, దైవ సేవకులను ఎలాగా గౌరవించాలి, పోయినటువంటి వాళ్ళని ఎలాగ ఆప్యాయంగా సంపాదించుకోవాలి, గతమంతా కూడా ఎలాగ మర్చిపోవాలి, పాతవన్నీ కూడా ఎలాగ పాతి పెట్టాలి, నూతన విధానంలో మనం ఎలాగ మన జీవితాలు, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని నిర్మించుకోవాలో మరి నేర్చుకున్నాము. ప్రార్థన చేయండి, మీరు వింటూ రండి. ఈ లోతైనటువంటి విషయాలు అనేకులు తెలియచేయండి. అదే నా భారం. నన్ను ప్రభు బ్రతికించినంత కాలము నేను ఇదే చెప్తున్నాను. ప్రభువా, నీ గ్రంథాన్ని నాకు చేతనేంత వరకు ప్రజలందరికీ సత్యాలన్నీ కూడా చెప్తానయ్యా. ఇప్పుడు చనిపోవలసినటువంటి వాడిని నేను సందర్భాల్లో నన్ను బ్రతికిస్తూ వచ్చావనా ఈ సత్యాల మీతో చెప్తున్నాను. కాబట్టి మీరు వింటూ మీ కుటుంబాలకు, మీ స్నేహితులకు, మీ తెలిసిన వారికి పంచుకుంటూ రండి. అలాగే మీరు సేవ చేసుకోవడం ద్వారా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రభుత్వమైతే రేపటి దినాన మరి మిగతా 10 వచనాలు మనం ధ్యానించుకుంటూ వెళదాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవానికి కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో యాకోబు, యేసేపు యొక్క జీవితాల్లో మా ప్రభు కొన్ని పాఠాలు మేము నేర్చుకుంటూ వచ్చినాం. అలాగే ప్రభు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో కూడా అలాంటి ప్రేమ ఐక్యతలు మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదాల స్థలకు అప్పచెప్పుకుంటున్నాం. ఏ కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం లేదు. భార్యను బట్టి భర్తలు, భర్తలు బట్టి భార్యలు, బిడ్డలు బట్టి తల్లిదండ్రులు, తల్లిదండ్రులు బట్టి పెద్దలు, విశ్వాసం బట్టి సేవకులు, సేవకులను బట్టి విశ్వాసులు ఎక్కడైతే నెమ్మది, సమాధానం, ఐక్యత కోల్పోయినారో ప్రభువా, వారందరికీ కూడా ఈ యొక్క మాటలు వినే అవకాశం వారికి దయచేసి వారు కూడా ఈ మార్గంలోకి వచ్చి దానికి సహాయం చేయమని వేడుకుంటూ, మా ప్రియుల సంఘంలో ఉన్న సహోదర సహోదరులందరూ కూడా ఈరోజు బయటకు వెళుతుంటున్నారు. ఆయా బాధ్యతల కొరకాయి వారందరూ తోడైండి క్షేమకరంగా నడిపించమని ప్రార్థన చేస్తూ, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకుంటూ ఈ వాక్య ధ్యానాన్ని ఉంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభువా మీరు ఆశీర్వదించి దీవించవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్.